నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చెప్పుడు మాటలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భీమయ్య, సోమయ్య చాలా కాలం నుంచి మంచి స్నేహితులు. ఉన్నట్టుండి వాళ్ళ మధ్య మాటలు నిలిచిపోయాయి. భీమయ్య మీద సోమయ్య, సోమయ్య మీద భీమయ్య ద్వేషం పెంచుకున్నారు. ఒకసారి ఊరి బయట శివాలయం దగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు. అప్పుడు భీమయ్య కలగజేసుకుని, ఇదిగో సోమయ్య, మనిషి అయ్యాక ముందు వెనక ఆలోచించాలి. ఎవరు చెప్తే వాళ్ళదే నిజమని గుడ్డిగా తల ఊపరాదన్నాడు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదన్నాడు సోమయ్య. ఎలా అర్థమవుతుందిలే, చెడు కోరి వాళ్ళ మాటలైతే నీకు అర్థమవుతాయి అన్నాడు భీమయ్య. వివరంగా చెప్పాలి కానీ ఆ ఎత్తి పొడుపులెందుకు అన్నాడు సోమయ్య. అగో ఆ చంద్రయ్య చెప్పుడు మాటలు విని నా మీద కక్ష పెంచుకున్నావట, నా అంతు చూస్తానని కూడా అన్నావట. ఎవరైనా గిట్టక ఏదైనా చెడుగా చెప్తే వెంటనే నమ్మడమేనా అని ప్రశ్నించాడు భీమయ్య. అవును, ఇంతకు నేను అలా నిన్ను అనరాని మాటలు అన్నానని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగాడు సోమయ్య. ఆ కామయ్య చెప్పాళ్లే అంతా అన్నాడు భీమయ్య. చెప్పుడు మాటలు వినరాదని నాకు చెప్తూ చివరకు నువ్వు చేసిందేమిటి అంటూ నవ్వసాగాడు సోమయ్య. భీమయ్యకు దానితో సంగతి అర్థమై తను కూడా నవ్వాడు. ఇద్దరు కలిసిపోయారు. సమాప్తం.